హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీచర్ ఎలిజిబిలిటీ టెట్కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక కీలకమైన అప్డేట్ అయితే వైరల్ అవుతుంది. మరి ఆ అప్డేటు కరెక్టా కాదా అనే అంశం మీద ఈ వీడియో చివరిదాకా వినండి. వీడియో వినే ముందు కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో భారీ మార్పులు ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు టెట్ అనేది ఇటు డిఎస్సి అభ్యర్థులకి మరియు ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటిగా భావిస్తుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కాబట్టి ఇప్పుడు టెట్ మీదనే అందరి దృష్టి అయితే ఉంది. టెట్లో భారీ స్కోర్ సాధిస్తేనే డిఎస్సిలో కూడా వెయిటేజ్ వచ్చి జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెట్ మీదనే అందరూ దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే విధంగా టెట్ నిర్వహించడం వల్ల చాలా అభ్యర్థులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే సోషల్ వాళ్ళు మ్యాథ్స్ రాయలేకపోవడం, మ్యాథ్స్ వాళ్ళు సోషల్ రాయలేకపోవడం, ఈ విధంగా బయాలజీ ఈ విధంగా కొంచెం హార్డ్ అవుతుంది. మార్క్స్ కూడా ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారు. కాబట్టి మరి ఇక ఇన్ సర్వీస్ టీచర్లకు మరి సెపరేట్గా టెట్ పెడతారా అనే అంశం మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ టెట్కి సంబంధించి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ కరెక్టా కాదనే అంశం అయితే చూద్దాం. టెట్లో భారీ మార్పులు. టెట్ గణితం జీవశాస్త్రం సబ్జెక్టులకు వేరువేరుగా, లాంగ్వేజ్లకు కూడా వేరువేరు పేపర్లు పరిశీలనలో విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మామూలుగా అభ్యర్థులు కూడా గణితానికి ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు టెట్లు నిర్వహిస్తే బాగుంటుందని అభ్యర్థులందరూ భావిస్తున్నారు. గతంలో ఈ విధంగానే ఉండేది, కానీ ఇటీవలి కాలంలో మరి ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం అన్నిటికీ కంబైన్గా టెట్ అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి ఇలా మారిస్తే మంచిగా ఉంటుంది. కానీ విద్యాశాఖ కూడా దీన్ని పరిశీలించాలి. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు అందరూ కూడా మరి ఏ సబ్జెక్టు వారికి ఆ సబ్జెక్టు వారిగా ఆ టెట్ నిర్వహించే విధంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయాలి. తర్వాత ప్రభుత్వాలు కూడా మరి ఎన్సీఆర్టీకి కూడా మరి రిప్రజెంటేషన్ చేయడం ద్వారా ఇది మార్చే అవకాశం ఉంది. ఇది మన ఒక స్టేట్ ఒకటి అనుకుంటే మాత్రం మారే అవకాశం లేనట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ పేపర్ 1 హెచ్జిటి, పేపర్ 2A సోషల్, పేపర్ 2B మ్యాథమెటిక్స్, పేపర్ 2C సైన్స్, అంటే సైన్స్లో బయోసైన్స్ ప్లస్ ఫిజిక్స్ కలిపి ఉంటాయి. పేపర్ 3లో లాంగ్వేజెస్. ఈ పేపర్లకు వేరువేరుగా నిర్వహించాలని చెప్పి తెలంగాణ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. కానీ ఇందులో అయితే వాస్తవం లేదు. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ టెట్లో కూడా ఎలాంటి మార్పులు లేవు. మరి దీని మీద ఎన్సీఆర్టీ కీలక మరి నిబంధనలు ఉంటాయి. మరి ఎన్సీఆర్టీ కూడా కీలక ప్రకటన చేసి ఆ నిబంధనలో మార్పులు జారీ చేసి ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప ఈ టెట్లో అయితే మన స్టేటు ఏ స్టేట్కి ఆ స్టేటు భారీ మార్పులు చేసుకునే అవకాశం అయితే లేకపోవచ్చు. కాబట్టి ఇది వాస్తవం కాదని అనిపిస్తుంది. ఇక టెట్లో మార్పులు అంటూ వచ్చే వార్తలు తప్పుడు వార్తలు అని అందరూ గమనించాలి. జాతీయ స్థాయిలో టెట్లో మార్పులు చేస్తేనే రాష్ట్రాల్లో మార్పులు ఉంటాయి. తెలంగాణ టెట్ కన్వీనర్ మరియు విద్యాశాఖ కమిషనర్ కూడా వెల్లడిస్తున్నట్టు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ టెట్ కూడా పాత పద్ధతిలోనే నోటిఫికేషన్ జారీకైతే కసరత్తు జరుగుతోంది. కాబట్టి దాదాపు విద్యాశాఖ అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. టెట్ జీవోలో మార్పుల కోసం సర్కార్కు ప్రపోజల్ కూడా పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈసారి టీచర్లంతా కూడా రాసే ఛాన్స్ ఉంది. అయితే టీచర్లకు సెపరేట్గా ఇన్ సర్వీస్ టీచర్లందరూ కూడా సెపరేట్గా టెట్ నిర్వహించాలని భావిస్తున్నారు. మళ్ళీ డిఎస్సి అభ్యర్థులైనా ఇన్ సర్వీస్ టీచర్లైనా ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు వేరువేరుగా టెట్ పేపర్లు నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇది మంచి పద్ధతే. కానీ ఇప్పుడు ఎన్సీఆర్టీ నిబంధనలు టెట్ ఈ విధంగా లేవు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వస్తున్న టెట్లో భారీ మార్పులు అనేటువంటి న్యూస్ అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ అని, ఫేక్ న్యూస్ అని అందరూ గమనించాలి. తమ యొక్క ప్రిపరేషన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పి మన ఛానల్ తరపున నేను సూచనిస్తున్నాను. ఇక టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. టెట్లో భారీ స్కోర్ సాధించడానికి సూచనలు, సలహాలు, ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే డిఎస్సిలో కూడా మన ఛానల్లో సిలబస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. మొత్తానికైతే టెట్లో భారీ మార్పులు అనేది ఫేక్ న్యూస్ అని గమనించాలి. పాత పద్ధతిలోనే అభ్యర్థులందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పటికే ఇన్ సర్వీస్ టీచర్లు కూడా తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మరి ఈ ఫేక్ న్యూస్ లాగా వచ్చినటువంటి ఈ బ్రేకింగ్ న్యూస్ని నిజం చేసే విధంగా మరి ఎన్సీఆర్టీ కూడా రిప్రజెంటేషన్ పంపించి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ టెట్ నిర్వహించే విధంగా మరి నిబంధనలు మార్చాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. విష్ ఆల్ ద బెస్ట్. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.